బట్ బేసిక్ గా అలా అనుకుంటారు అందరూ కూడా. ఏంటంటే ఆర్టిస్టులకి ఏముంది, అమెరికా వెళ్తారు షూటింగ్ కి, ఆఫ్రికా వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు షూటింగ్ చేయడానికి వెళ్తాడు. మహా అయితే ఆడు వెళ్ళిన లొకేషన్ తప్ప మిగిలింది ఏది చూడడానికి అడిగి టైం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ 5కి లేపుతారు, దాన్ని అక్కడ లొకేషన్ చూస్తాం, అక్కడ షూట్ అవ్వగానే మళ్ళీ రూమ్కి వెళ్ళాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న వెళ్ళాలి. అంతకు మించి వాడు ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఒకవేళ డేట్స్ ఉండవు వాడికి. ఒక 1 వీక్ ఉండి నేను అమెరికా వెళ్ళాను కదా, నేను ఎక్స్ప్లోర్ చేసి వద్దాం 1 వీక్ ఏదో చేద్దాం అంటే వాడికి టైం ఉండదు. మళ్ళీ ఇక్కడ ఏదో షూటింగ్ ఉంటుంది, తప్పకుండా మళ్ళీ వచ్చేయాలి. లేదు రియాలిటీ అది, అందరూ అదే అనుకుంటారు. బట్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదు. 1 డే ఉంటే ఎంత తిరుగుతుంది చెప్పండి. ఇప్పుడు 1 డే అంటే మీరు ఇక్కడ మణికొండ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళేలోపు 1 డే అయిపోద్ది. మధ్యలో ట్రాఫిక్ తప్ప ఏం చూడలేరు మీరు. స్టిల్ నేనేమనుకుంటా అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ యాజ్ క్రియేటివ్ పీపుల్. వీ గో టు న్యూ ప్లేసెస్, మేబీ వీ గెట్ ఎ టైమ్ ఆర్ నాట్, బట్ అట్లీస్ట్ చాలా మందికి అవకాశం కూడా దొరకదు కదా. కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ప్రపంచాన్ని చూస్తాం, ఇంటరాక్ట్ అవుతాం, మనుషులు నేర్చుకుంటాం. లక్కీయెస్ట్ పర్సన్. అండ్ మామూలుగా నేను సహారా గురించి మాట్లాడుతున్నా. ఐ వెంట్ టు ద డెజర్ట్ అనమాట షూటింగ్కి, ఆఫ్రికా సహారా డెజర్ట్. దట్ వీ వెంట్ ఇన్ టు ద లొకేషన్ ఆల్మోస్ట్ 4,000-5,000 kilometers డీప్ ఇన్ టు ద సహారా డెజర్ట్. ఆ ప్లేసెస్ చెప్తున్నాను సార్, పీపుల్ నెవర్ ఎవర్ ఎక్స్ప్లోర్డ్ దట్ ప్లేసెస్. ఫస్ట్ టైం వీ వెంట్ దట్ డీప్. ఎవడు కూడా 75 రోజులు ఉండుంటారు ఆ డెజర్ట్. 75 రోజులు, వావ్. సో దట్ వాజ్ లైక్ ఆ డెజర్ట్ నుంచి బయటికి రాగానే సిటీలోకి, అబ్బా ఏంట్రా ఇది చిరాగ్గా అనిపించిందిరా. ఈ మూవీ కోసమేనా? అంటే ఈ మూవీ కోసం ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేశారు? నేను బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ చెప్తాను నా పర్సనల్ గా. సోలో మహబూబాబాద్ లో షూట్ జరిగింది అనమాట. అప్పుడు నేను ఏంటంటే లేదు సార్ కార్ ఏం పెట్టకండి, నా కార్లో వచ్చేస్తా అని చెప్పాను అనమాట. సో అటు వస్తున్నప్పుడు నాకు ఫోటోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను ఆల్మోస్ట్ జర్నీ మామూలుగా 4-5 hours ఉంటుందేమో, బట్ నేను 12 hours వచ్చాను బేసిక్గా. ఎందుకు అంటే జస్ట్ నేను ఎక్కడన్నా వాటర్లో బర్డ్స్ ఉన్నా కానీ ఎనీ ఫోటోగ్రఫీ చేసుకుంటా మెల్లగా. ఒక 5-6 ప్లేసెస్లో ఆపి ఆ ప్లేస్లో 1-2 hours ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ తీసుకుంటా మెల్లగా వచ్చాను అనమాట. దట్ డే లైక్ ఇట్స్ అ వండర్ఫుల్ డే. See, that is the life I envy, and it's a good thing, and you take that space and explore that. It's not everyone's cup of tea. అందరూ ఏంటంటే ఏదో అవుతుంది, ఏదో టెన్షన్లో ఉంటారు, ఏదో మిస్ అవుతున్నాం టెన్షన్. బిందాస్, ఓకే, జబ్ జానా హై తబ్ జాయేంగే. He will take his time and explore. He comes and అంటే వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తారు. No, అది షూట్ టైంలో ఉంటారు, దాని ముందు ప్లాన్ చేసుకుంటారు. No, he'll be on time అండి. టైమింగ్ వైజ్ నో ఇష్యూస్. అసలు ఖాళీ దొరికినప్పుడు మాత్రం ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ నేను 1 day బిఫోర్ ట్రావెల్ చేశాను కదా, సో నెక్స్ట్ డే షూట్ అడ్వాంటేజ్. ఓకే.